ఎవడి పిల్లాడు మన ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్నాడు? రే నువ్వెవడ కొడుకురా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైంది నాన్న? మిడ్‌టర్మ్ ఎగ్జామ్ లో మార్క్స్ చాలా తక్కువగా వచ్చాయి. అయ్యో డాడీ ఈ రిపోర్ట్ కార్డ్ లో సైన్ చేయలేదు. అయ్యో పాపం. స్కూల్లో కొట్టారు. ఏంటి స్టూడెంట్ ని కొట్టారా? ఇది ఘోరాపరాధం. పదరా స్కూల్కి వెళ్దాం. మీరా? మీరు రావడం మంచిదైంది. కూర్చోండి. ఎదురుగా కూర్చోడానికి నేను స్టూడెంట్ నా, లేక నీ పక్కన కూర్చోడానికి నీ మొగుడునా? నీ ఒళ్ళో కూర్చోడానికి నీ కొడుకునా? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎవరికే మర్యాద ఇవ్వాలి? పిల్లల్ని తల్లిదండ్రులు కొడితేనే క్రైమ్. అలాంటప్పుడు పిల్లల్ని హెరాస్ చేసి మెంటల్లీ టార్చర్ చేస్తున్నారా? సార్ కాఫీ తీసుకురారా. ఎక్కడికి వెళ్తున్నా? ఆగరా నువ్వు. చూడండి, మీరు నా స్టూడెంట్ నాన్నని ఊరుకుంటున్నాను. ఎవడే నాన్న? నీకు నాన్న, వీడికి నాన్న. పాపం వాళ్ళమ్మ ఎవరిని పెళ్లి చేసుకుందో ఏమిటో. గొర్రె ఒకటే కానీ కసాయిలు మాత్రం ముగ్గురు. ఇప్పుడు చూడు నా పవర్ ఏమిటో. మేము స్టూడెంట్ ని అసలు కొట్టలేదు. కావాలంటే వాడిని అడగండి. మీ నాన్నకు వీడియో ఎక్కడి వరకు చూపించావురా? రిపోర్ట్ కార్డ్ లో సైన్ తీసుకోవడం కోసం నీ పెళ్లి వరకు చూపించి ఆపేసానమ్మా. దయచేసి క్షమించండి. ఇంకా నయం ప్రిన్సిపల్ ని కొట్టకుండా వదిలేశాడు. ఫ్రంట్ ను చూసి మోసపక్కండి సార్. ఒక్క నిమిషం. నేను చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి? నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. అన్నయ్య నువ్వు కాస్త ఊరుకుంటావా? 20 సంవత్సరాలుగా ఆ ముసలోడికి సేవ చేస్తూనే ఉన్నాం. మనల్ని వదిలేసి మొన్న ఎవరో వచ్చాడని వాడిని వారసుడు అంటున్నాడు. తారక్ ఒకవేళ మనసు మార్చేస్తే? ఈ క్యాండీ క్రష్ ఉంది కదా, దీన్ని ఒక్కసారి ఆడడం మొదలెడితే విడిచిపెట్టలేమబ్బా. ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయటం లేదు. నీ మాటలు కళ్ళు నేల మీద ఉండాలా. పైకి వెళ్ళిందనుకో నువ్వు పైకి వెళ్ళిపోతావు. బాంబే నుంచి వచ్చిన షాప్ షూటర్ వాడు ఈ లోకల్ ఎమ్మెల్యే చేసిన పని వల్ల మన ప్లాన్ మొత్తం గబ్బుగబ్బైందయ్యా. నేను డీల్ ఒప్పుకున్నాను కాబట్టి మాట మీద నిలబడుతున్నా. కానీ మీరు ఆ ముసలోడి దగ్గర ఆడుతున్న డబుల్ గేమ్ లాగా నాతో ఆడారనుకోండి, మీ ముగ్గురిని నేను లేపేస్తాను. జాగ్రత్త. ఆ పని నేను చేస్తాను. వీటెవడో లోపలికే వదలనంటున్నాడు. ఎవడరా నువ్వు? తారక్ రామ్. అందరూ ప్రేమగా తారక్ అని పిలుస్తారు. ఆ రోజు గుడిబయట తాతగారి మీద కాల్పులు జరిపినప్పుడే నాకు డౌట్ వచ్చింది. తాతయ్య ముందు మాత్రం కన్న కొడుకుల కంటే ఎక్కువగా బిల్డప్లు ఇస్తారు. ఈ నీచమైన బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పటి నుంచా లేక ఈ ఎదవతో కలిసినప్పటి నుంచా? తాతయ్య లేదా మనవుణ్ణి, ఇద్దరులో ఒకరిని ఏ చేస్తే మన పని పూర్తయిపోయినట్టుగా. అవును, మేమందరం ఎదవలమే. ఇప్పుడు ఏమంటావా? ఏంట్రా ఇక్కడ మాట్లాడుతున్నానుగా, అందరూ చెయ్యి చేసుకున్నావు ఏంటి? నో డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్.
మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఒక మనిషి కడుపు నిండాక ఇక భోజనం చాలు అని చెప్తాడట. ఆస్తి, అంతస్తు, అధికారం కాదు. విద్య లేకపోయినా, డబ్బు లేకపోయినా బతకొచ్చు. కానీ నమ్మకం లేకపోతే జీవించడం కష్టమని నేను చెప్పేవాణ్ణి. ఆ నమ్మకానికే ద్రోహం చేశారు కదరా. ఈ కంపెనీ మొత్తం ప్రాపర్టీ విలువ 392 కోట్లు. ఈ ఇంటి విలువ 12 కోట్లు, ఆఫీసు విలువ 12 కోట్లు, ఫ్యాక్టరీ విలువ దాదాపు 120 కోట్లు, ఉన్న ప్రోడక్ట్ ఇంకా గోడౌన్ విలువ 28 కోట్లు, మార్కెట్ నుంచి రావాల్సింది 45.5 కోట్లు. మీ అందరి పేరున రాసిన ప్రాపర్టీ విలువ 153 కోట్లు. ఆభరణాల విలువ 9,56 లక్షలు. ఇక వెహికల్స్ విలువ 6,56 లక్షలు. మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, తీసుకోండి. నన్ను క్షమించండి నాన్న. వీళ్ళ మాటలు విని ఇలాంటి తప్పుడు పని చేశాను. సో సారీ. మీరెప్పుడు అంటుండేవారు మీరందరూ కలిసి కంపెనీని పెంచారని. మేము అదే నమ్ముకునున్నాం నాన్న. కానీ ఉన్నట్టుండి మనవుడు రాగానే వాడే వారసుడని మీరెప్పుడు చెప్పారో మాకు చాలా భయం వేసింది నాన్న. మేమెక్కడ నడి రోడ్డు మీద వచ్చేస్తామన్న భయంతో మేమిలా చేసాం తాతయ్య. నోరు మీరా మమ్మల్ని క్షమాపణకి తావే లేదు. డబ్బు కోసమే మీరిన్నాళ్ళు నాతో ఉన్నారని తెలిసిపోయింది. పొండి పొండి నాన్న, ఒకే ఒకసారి దయచేసి వెళ్ళిపోండి. తాతయ్య, వీళ్ళందరూ చేసిన తప్పుల్ని క్షమించండి. నాన్న, ఇక మీదట వాళ్ళు అలా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను. మావయ్య, వీళ్ళ మనసులో ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నాయని మాకు అస్సలు తెలియదు. వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష మాకు వేస్తున్నారేంటి? ఇందులో మీ తప్పేవి లేదని నాకు తెలుసమ్మా. కానీ ఏం చేయను, మీ భర్తలు మంచివాడు కాదుగా. వాళ్ళెక్కడ ఉంటారో మీరు అక్కడే ఉండండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. వద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఈ ఇంట్లో ఎవరికీ చోటు లేదు. వెళ్ళిపోండి, పోండి. తాతయ్య, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? తాత, ఈ ఇల్లు మాది కాదా? ఇది మీ ఇల్లేరా? ఇది మీ ఇల్లే. ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ మీ మీ రూమ్స్ కు వెళ్ళిపోండి. వెళ్ళమని చెప్తున్నానుగా. మావయ్య, నీకున్న ఈ మతిమరుపు రోగాన్ని ఆ దేవుడు నాకిచ్చుంటే అన్నీ మర్చిపోయి హాయిగా ఉండేవాణ్ణి.